మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారట. ఎవరు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, లేదు బీజేపీ ఎమ్మెల్యేలా, లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? ఎవరని మీరు అనుకోని గెస్ చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ టక్కున మీ మైండ్లోకి వచ్చేది ఎవరు? ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు, దేనికోసము, ఏ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నది? ఎస్, నాకు కూడా ఒక క్లారిటీ లేదు నిజంగా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు. నేను అందుకే ఈ క్వశ్చన్ అడిగింది, మీకు వేశాను నేను. ఆ ముగ్గురు అసలు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, దెన్ లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నారా? ఎక్కడున్నారు అసలు? ఎవరు ఇంతకి వీళ్ళంతా? ఎవర్రా బాబు మీరంతా అన్నట్టు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కదా, 10 మంది. సో ఇందులో ఈరోజు వాళ్ళు స్పీకర్కి వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామనేసి స్పీకర్ ముందుకు హాజరైన వాళ్ళు చెప్పారు. అందులో 2-3 మినహాయిస్తే మిగతా వాళ్ళైతే ఎవరు? నిజంగా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పోల్ కూడా పెడదాం. మరి బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎందుకు కప్పుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్లో జరుగుతున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు, మరి ఎందుకు అటెండ్ అవుతలేరు? మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు పాడి కౌశిక్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా పిచ్చోలై మా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యమని పోయిండ్రా? సో ఇవన్నీ మనం ప్రతిరోజు వింటున్న మాట. ఎస్, 100కి 100% 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారన్న విషయము వాళ్ళు నిస్సిగ్గుగా అబద్ధం ఆడినప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటే కదా, కొత్తగా చెప్పేదేం లేదు. కానీ మన 10 మంది ఎమ్మెల్యేలకి మాత్రం, మన రాష్ట్ర 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఎవడేమనుకుంటా నాకేంద్రాబాయ్, నేను ఆడతా. ఎందుకంటే ఇంట్లో ఏ మనవళ్ళ మీదనో, మనవరాళ్ళ మీదనో, లేకపోతే భార్యల మీదనో, కూతుర్ల మీదనో, తల్లి మీదనో ప్రమాణం చేసే ఒక విధానం కనుక కల్పించి ఉండుంటే నిజంగా వీళ్ళు ఈ అబద్ధాలు ఆడేవారా ఏమో చెప్పలేం, అది కూడా ఆడేవారేమో అని కూడా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. అవ్వా ఇదెక్కడి విడ్డూరం అనేసి ముక్కున వేలేసుకుంటారట వాళ్ళు. ఏడేసుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంత పచ్చి అబద్ధాల. స్వయాన పిసిసి ప్రెసిడెంట్ చెప్పిండు 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరిండ్రని. నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అప్పుడు రాని బై ఎలక్షన్స్ ఇప్పుడెందుకు వస్తాయి అని మాట్లాడిండు. అంతేనా? నేను ఒక్క గేటు తెరిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిరు, నేను 2 గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఖాళీ అవుతారని మాట్లాడిండు. వాళ్ళ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఏమైతుంది మేము గెలిపించుకుంటామని. మరి గింతగంత ఎగిరెగిరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎందుకు అంత మేము పులులము, మేము సింహాలము అని మాట్లాడారు? మరి ఎందుకు ఈరోజు మ్యామ్ అంటే పిల్లుల కంటే ఘోరంగా అయిపోయిండ్రు? ఎందుకు ఈరోజు చాలా దమ్ముతోటి తలెగరేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేడు నేను చాలా పవర్ఫుల్ పర్సన్, రేవంత్ రెడ్డి అంటే కొంతకాలం చరిత్రలో మిగిలిపోవాలనుకున్నాడు కదా, మరి మిగిలిపోవాలనుకున్న వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? ధైర్యంగా నిలబడి ఎస్ నేను నల్లమల్ల పులిబిడ్డను మాట్లాడుతున్నాను, అవును నా పాలన చూసి, నేను చేస్తున్న అభివృద్ధిని చూసి తమ కాన్స్టిట్యున్సీలకు బాగా అభివృద్ధి చెందుతాయనేసి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిరనే విషయాన్ని ఈరోజు ఎందుకు ఘంటాపదంగా చెప్పలేకపోతున్నాడు? ఆ చెప్పలేకపోవడం వల్లనే ఈరోజు ఒక 3 ఎమ్మెల్యేలు, అంటే ఇది బయటికి వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను, ఈ 3 ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాం. ఇప్పుడు మేము అడిగిన దగ్గర అంటే మీన్స్ ఇప్పుడు ఆ రాజీనామా చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ అడుగుతున్నారు. జూబ్లీ హిల్స్ టికెట్ అడగడమే కాకుండా జూబ్లీ హిల్స్లో ఓడినా గెలిచినా ఎమ్మెల్సీ ఇచ్చి మాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల, ఇది వాళ్ళ కండిషన్ అట. బట్ ఇది ఎంతవరకు, ఎందుకంటే ఒకవైపు
ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షనే ఇప్పుడు వాళ్ళకు ఒక మెసులుతలేదు. ఎప్పటికప్పటికి ప్రతి దినం సర్వే చేయించుకుంటున్నాడు. ఏ సర్వేలు చేసినా కూడా వెనకంజలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరోవైపేమో వీళ్ళు ముగ్గురేమో రాజీనామా చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారట. ఇంతకా ఎవరా ముగ్గురు అంటారు కదా, ఆ ముగ్గురు ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరి పైన అయితే ఇప్పుడు స్పష్టంగా ముందు వరుసలో ఈ ముగ్గురు పైన రేపు అనర్హత వేటు పడబోతుందో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా తప్పదు. అంటే చివరికి వచ్చింది ఇంకా పరిస్థితి. మనం ఏ మాత్రం ఇక తలొగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనము ఇప్పుడు అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా సంబంధం లేదు, మేము రాజీనామా చేసుడు బరాబర్ అనే చర్చ జరుగుతుంది. మీరు కనుక రేపు మాకు ఏదైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చైనా సరే మాకు మంత్రి ఇవ్వాల్సిందే, మంత్రి పదవి, లేకపోతే మాత్రం ఇది పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము నల్లమల్ల పులులము అన్నటోళ్ళు ఈరోజు ఏం చేయాలో అర్థం కాక తలకాయలు పట్టుకుంటున్నాడ. అరే నేను అనవసరంగా ఈ 10 మందిని తెచ్చుకున్నా కదా, రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది. పోనీ 10 మందిని నేనే తెచ్చుకున్నానని గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి. ఆ 10 మంది ఎమ్మెల్యేలను పోనీ మీరన్నా చెప్పుకోండి ఆయన కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చినాము అనేసి అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు స్పీకర్ ముందల అధ్యక్ష మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నా, పచ్చిగా పరువు పోతున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖాన ఇంత ఉమ్మేస్తున్నా కూడా ఈరోజు పిల్లి కంటే పులి అని చెప్పుకొని విర్రవీగుతున్న వాళ్ళు ఈరోజు పిల్లి కంటే ఘోరంగా కాకుండా పిల్లన్న కనీసం మ్యామ్ మ్యామ్ అంటది, కానీ ఈరోజు అంతకంటే దీనమైన దుస్థితిలో ఉన్న పరిస్థితి ఉందట. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామనడానికి అంటే సిచ్యువేషన్స్ లేకపోతే మామూలుగా కేర్ చేసే పరిస్థితి కాదు. కానీ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, ఒక దెబ్బ మీద, అంటే టైం కలిసి వచ్చినప్పుడేమో అద్భుతంగా ఉంటుంది. ఇక కలిసి రాలేదంటే బ్యాక్ టు బ్యాక్ అన్నీ నెగటివే జరుగుతుంటాయి కదా. సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఆ జూబ్లీ హిల్స్లో తేల్చలేకపోతున్నారు. సరే ఎట్లో ఒకట్ల పాపం ఆ హజారుద్దీన్ పక్కకు తప్పించేశారు. ఎంఐఎంఓలు ఒకటే చెప్పారు, హజారుద్దీన్కి టికెట్ ఇవ్వద్దు. అలాగే ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చారో అలీఖాన్ని, అతనికి ఏదైనా సరే మీరు అతని ఎమ్మెల్సీ మీరు పోగొట్టాలి. అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ పోయింది. ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఇది అంటే అదేమి ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇట్లా ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఇద్దరు ముస్లింలను అక్కడ పక్కన పెట్టిరు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? లైనప్లో ఉన్నది నవీన్ యాదవ్. పెద్ద ఫ్లేరప్ ఇచ్చే ప్రయత్నం చేశారు అసలు, ఆహా ఓహో అని. ఆ నవీన్ యాదవ్ విషయానికి వస్తేనేమో అక్కడ జస్ట్ కొంచెం ఆ యూసఫ్ కూడా బస్తీ ఆ చౌరస్తా వరకు తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా ఆయన తెలియదు. ఇక రెండోది ఏమి, పిసిసి చీఫ్ ఏమంటాడు, మనం బీసీ వాదం అంటున్నాం, అసలే మనం 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం బీసీ కాబట్టి యాదవ్కే టికెట్ ఇద్దామనేసి ఆయన. ఇక్కడేంటి, ఈయనేమో నేను డబ్బులు పెడతాను మీకు 150 కోట్లు అంటే ఇదొక చర్చ. అంటే మీరు పక్కనే ఉండి ఏమన్నా విన్నారా అంటారు. నాకున్న సమాచారం మేరకు చెప్తున్నా నేను కూడా. అది గాంధీ భవన్లో జరుగుతున్న చర్చలు కావచ్చు, లోపట కార్యకర్తలు కావచ్చు, చిన్న పెద్ద లీడర్లు మాట్లాడుకుంటున్న చర్చను నేను మేము ముందు చెప్తున్నా. 150 కోట్లు ఇవ్వడమే కాకుండా రిమైనింగ్ నేను 100 కోట్లు పెట్టి నేను అక్కడ ఖర్చు పెట్టి గెలిపించుకొచ్చుకునే బాధ్యత నాది అని చెప్పి ఇక్కడ రంజిత్ రెడ్డి చెప్తున్నట. ఎవరా రంజిత్ రెడ్డి? మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్లలో పోటీ చేసి ఓడిపోయిన రంజిత్ రెడ్డి టికెట్ అడుగుతున్నాడు. ఇక దాంతో పాటుగా అంజన్ కుమార్ యాదవ్, నేను పార్టీకి చాలా లాయలిస్ట్ని, నాకెందుకు టికెట్ ఇవ్వరు అనేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటుండు. ఎస్, ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా నేను గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను, నా దగ్గర ఉన్న స్ట్రాటజీయే డిఫరెంట్, నాకు టికెట్ ఇవ్వమనేసి. ఇట్లా నాకు 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 అని వాళ్ళు అక్కడ అదొక పెద్ద హెడేక్. వాళ్ళనే ఎట్లా ఊకుంచాలరా బాబు అనుకుంటే మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తాంగా, మాకు టికెట్ ఇవ్వండి అని వీళ్ళు. ఇది ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా బాటలో ఉన్నారట. నేను చేస్తారా చెయ్యరా, ఎట్లా మరి బుజ్జగిస్తారు, ఈ ముగ్గురులో ఒకరికైనా టికెట్ ఇస్తారా, లేకపోతే రేపు ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా? ఇక్కడ పాపం రాజగోపాల్ రెడ్డికి మాట ఇస్తే ఆయనకే మంత్రి పదవి లేదు.
ఇక మరి వీళ్ళ వరకు ఏమొస్తుంది, ఏం జరగబోతుంది అనేది ఎట్లుందంటే, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. ఒక అగ్ని పరీక్ష అంటాం చూసినావా, ఒక అష్టదిగ్బంధంలో ఒక అగ్ని పరీక్ష లాగా ఉంది పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.